కొడాలి నానికి మాజీ మంత్రి దేవినేని ఉమా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ దొడ్డి దొంగల ముఠ మళ్లీ బయలుదేరిందని. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి జంతువుల కొవ్వు తిరుపతి లడ్డు ప్రసాదంలో కలిపినందుకు ప్రజలు 11 సీట్లతో మీ కొవ్వు తీశారని, ఇక ఎవరికి సంతకం పెట్టాలి, ఎవరికి డిక్లరేషన్ ఇవ్వాలని బలుపు మాటలు మాట్లాడిన గుడివాడ గుట్కా మళ్లీ బయలుదేరాడంటూ కూడా దేవినేని ఉమా కొడాలి నానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గొల్లపూడిలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 450 కోట్లు తాడేపల్లి కొంపకి కల్తీ నెయ్యి మీదే డబ్బులు వచ్చాయి. ఒక్క నెయ్యి మీద 800 కోట్లు వస్తే ఇంకా అన్నప్రసాదాల్లో అవినీతి, మిగతా వస్తువుల మీద, ప్రసాదాల మీద ఎన్ని 100 కోట్లు లూటీ చేశారో, ఎన్ని పాపాలు చేశారో బాబాయ్ సుబ్బారెడ్డిని అడిగితే చెప్తాడు. బాబాయ్ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ప్రతి నెల కప్పం కట్టారు. ప్రతి నెల తాడేపల్లికి డబ్బులు పంపించారు. తిరుమల పవిత్రతని దెబ్బతీయాలనే లక్ష్యంతో మీరు చేసిన దుర్మార్గమైన కార్యక్రమాలు, టికెట్స్ మీద అన్ని మత ప్రచారం చేశారు. తిరుమల లౌడ్ స్పీకర్లో రకరకాల సినిమా పాటలు పెట్టారు. అక్కడ ఉన్న క్యూ లైన్లో అన్న ప్రసాదాలు కూడా ఇవ్వలేదు. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన అన్నదానం, తిరుమలలో పవిత్ర కార్యక్రమం 2000 కోట్ల పైగా ఇవాళ దాతలు డబ్బులు ఇచ్చారు. ఆ అన్నప్రసాదంలో కూడా మీరు వాడిన నాసి రకం బియ్యం, మీరు పెట్టిన సాంబార్ కావచ్చు, కూరలు కావచ్చు, 5 ఏళ్ళు ప్రజలు ఎన్ని బాధలు పడ్డారో. ఒక పిల్లలకు పాలు ఇవ్వటం కానీ, క్యూ లైన్లో మంచినీళ్ళు ఇవ్వటం కానీ, క్యూ లైన్లో అన్నప్రసాదాలు పెట్టడం కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టారు భక్తులు. నడిచి వచ్చే భక్తులు వన్యమృగాలు వస్తూ ఉంటే కర్రిచ్చి కర్ర కొట్టమన్నారు. ఎన్ని అపహాస్యాలు చేశారు, ఎన్ని దుర్మార్గాలు చేశారు, ఇన్ని పాపాలు చేసి మళ్ళీ వాళ్ళ శ్రీరంగ నీతులు చెప్తారా? ఈ కొడాలి నాని ఇలాంటి పడుతాయి. మళ్ళీ తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి నువ్వు మాట్లాడతావా? ఎంత అహంకారంగా మాట్లాడావు, ఎంత దుర్మార్గంగా మాట్లాడావు. ఎవడమ్మా మూడు గుడి కట్టాడా? ఎవడికి సంతకం పెట్టాలా? ఎవరికి డిక్లరేషన్ ఇవ్వాలా? నువ్వు మాట్లాడిన బలుపు మాటలు, కొవ్వెక్కి మాట్లాడావు. ప్రజలు ఆ కొవ్వు తీశారు. మీకు 11 సీట్లకి పరిమితం చేశారు. మీ కొవ్వు తీసినా కూడా జంతువుల కొవ్వు రివర్స్ టెండరింగ్తో